ఏమైంది మహి? డోర్ రావట్లేదు, లాక్ అయినట్టుంది. అదేంటి? మేడం, మీరేంటి ఇక్కడున్నారు? ఇంకెక్కడుండాలి? అంటే మహి సార్ చంద్రముఖి రూమ్ లో ఉన్నారు కదా, అందుకే అడిగాను. సరే, మీ ఇష్టం, నేను వెళ్తాను. మహి చంద్రముఖి గదిలో ఉన్నాడా? మహి, మహి, డోర్ తీ. మహి, మహి, హలో. వదినా, ఏమైంది సిన్బాబు గారు? ఎందుకంత కంగారు పడుతున్నారు? చంద్రముఖ్ గదిలో ఉండగా డోర్ లాక్ అయిపోయింది. త్వరగా లాక్ తీయదునా. అయ్యో, ఇప్పుడే వస్తున్నాను సిన్బాబు గారు. తొందరగా రావదునా. ఏమైంది పార్వతి? సిన్బాబు గారు చంద్రముఖి గదిలో ఉన్నారు. తలుపు రావట్లేదంటే పెద్దబాబు గారు. ఐశ్వర్య అమ్మాయి గారు చూస్తే గొడవ అవుతాది. ఓ అవునా, పద. ఏమండి, ఇండియాకి ఎప్పుడు వస్తున్నారు? మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని. అమ్మగారు, మీరేంటి ఇక్కడున్నారు? మళ్ళీ చేస్తానుండండి. ఏ ఉండకూడదా ఏంటి? అది కదా అమ్మగారు, అక్కడ మహేష్ సార్ ఐశ్వర్య ఎదురు గొడవ పడుతున్నారు. ఎందుకు? ఏమో తెలియదు అమ్మగారు, మీరు త్వరగా రండి. సరే పద. మహి, ఐశ్వర్య, ఇక్కడేం చేస్తున్నావు? మహి గదిలో ఉన్నాడు బావా. లోపల ఎందుకుంటారు? మీరు ఇటా రండి అమ్మాయి గారు. నువ్వు ఆగు పార్వతి, ఈరోజు అటు ఇటు తేలిపోవాలి. ఏమైంది ఐశ్వర్య? అనవసరంగా అనుమానపడుతున్నట్టున్నావు. లేదు బావా, నేను చెప్తున్నాను కదా, సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తుంది మీ తమ్ముడే. ఐశ్వర్య, నువ్వు చిన్నబాబు గొడవ పడుతున్నారని వచ్చాను. ఇక్కడేమో చిన్నబాబే లేడే. గదిలో ఉన్నారు అమ్మగారు. చంద్రముఖి గదిలో తనెందుకుంటాడు? తలుపు తీయండి. రావట్లేదు ఆంటీ. రాకపోతే బద్దలు కొట్టండి. అమ్మగారు, అవసరం లేదు, తాళాలు అక్కడే పడున్నాయి, మీరు చూడలేదు అనుకుంటా. ఏంటిది బంగారం? షడప్ 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 షడప్. నేను అడక్క ముందే రివర్స్ లో నువ్వు నన్ను అడుగుతున్నావా? అమ్మాయి గారు, మీరు పొరపాటు పడకండి. అపార్థం చేసుకుంటున్నావు ఐశ్వర్య. ఇంకా మహిని వెనకేసుకుని రావద్దు బావా. చంద్రముఖి గదిలోకి వెళ్తున్నాడు, వస్తున్నాడు. నన్ను మోసం చేయడం ఎందుకు? తన దగ్గర ఉండమనండి. స్టాప్ ఇట్ ఐశ్వర్య. ఇప్పటికే ఇంట్లో ఉన్న సమస్యలు చాలు. నువ్వు ఇలా మాట్లాడితే వినడానికే ఇబ్బందిగా ఉంది. ఈ గొడవ చల్లారడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా అఖిలాంటిని హాల్లోకి తీసుకొస్తాను. ప్లాన్ ని పర్ఫెక్ట్ గా అమలు చేస్తాను. ఐశ్వర్య, నువ్వలా మాట్లాడుతుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. చంద్రముఖి, కానీ నాకు అవకాశం లేదు మహి. తన మాటలతోనే నన్ను చంపేస్తుంది. మీరిద్దరూ హ్యాపీగా ఉండటానికి నేనే చచ్చిపోతాను. ఐష్, నువ్వు లేకపోతే. ఎనఫ్ ఎనఫ్ ఎనఫ్. ఇంకా నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. బంగారు, మా ఇద్దరి మధ్య నువ్వు అనుకుంటున్నట్టు ఏ సంబంధం లేదు. ప్లీజ్ అర్థం చేసుకో.
అమ్మగారు, అంకుల్, దేవా సార్, అందరూ రండి. అంకుల్, భవానీ అమ్మగారు, సార్, సార్, అందరూ రండి, త్వరగా రండి. మహి సార్, రండి, త్వరగా రండి. ఏమైంది? చూడండి, ఆంటీ అమ్మా? కళ్ళు తిరిగి పడిపోయారు. అమ్మా, అఖిల! ఆంటీ, అమ్మా, ఆంటీ, అఖిల! అమ్మా, ఆంటీ, ఏమైందమ్మా? అక్క ఆంటీ, అక్క అమ్మా, ఏమైందా? ఏమైందక్క? ఏమైంది? మాట్లాడండి. అమ్మా, ఆంటీ, ఖుషి ఏమైంది ఆంటీ? అక్కకి ఏమైంది? ఆంటీ ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు, స్పృహలో లేరు. అయ్యో అక్క, అమ్మా, ఆంటీ, అమ్మా, ఏమైందమ్మా? అఖిల! అఖిల, కళ్ళు తెరి చూడు అఖిల! అఖిల, ఏమైందమ్మా? ఆంటీ లేవండి ఆంటీ, ఏమైంది? కడితేరమ్మా. అమ్మా, ఆంటీ మాట్లాడండి ఆంటీ. హార్ట్ అటాక్ వచ్చిందేమో అంకుల్, హాస్పిటల్ కి తీసుకెళ్తే మంచిది. మహి, మంచిలు తీసుకురాపో. అమ్మా, అమ్మా, ఆంటీ, అమ్మా, ఏమైందమ్మా? వీళ్ళిద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారనిపిస్తుంది. అమ్మగారిని ఇంటి నుండి తప్పించడానికి స్పృహలో లేనట్టు డ్రామాలు ఆడుతుంది ఈ చాముండేశ్వరి. అమ్మా, అమ్మా, ఏమా? అమ్మా, డాడ్ వాటర్. అమ్మా, 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 కార్తీరా, ఇమీడియట్ గా. అమ్మా, ఏమైందమ్మా? హాస్పిటల్ కి తీసుకెళ్దాం. ఇంట్లో గొడవలు చూసి తట్టుకోలేక అక్కకి ఇలా జరిగినట్టుంది. త్వరగా హాస్పిటల్ తీసుకెళ్దాం. అమ్మగారికి ఏం కాదు, తొందరపడకండి. ఏం మాట్లాడుతున్నావు పార్వతి? అమ్మా, ఈ టైంలో కూడా నీకు అనుమానంగా ఉందా పార్వతి? అట్ట కాదయ్య గారు, అమ్మగారి ఒంటి మీద చెమట సుక్కు కూడా లేదు. గుండెపోటొస్తే ఇట్టా ఉండదు కదా. నీరసంతో స్పృహ తప్పిపోయారంతే. నువ్వేమైనా డాక్టర్ వా పార్వతి? ఏయ్, నువ్వాగు, మాట్లాడుకో. పెద్దబాబు గారు, అమ్మగారి తలకి గాయమైనది కదా, అందుకే అప్పుడప్పుడు ఇట్టా అవుతుందని డాక్టర్లు కూడా చెప్పినారు కదా, మీకు గుర్తుందా? వద్దు, డాక్టర్ గారిని ఇక్కడికి రమ్మని చెప్పండి. డాక్టర్ ఇక్కడికి రావాలంటే టైం పడుతుంది కదా, హాస్పిటల్ కి తీసుకెళ్తేనే మంచిది. అవసరం లేదు. ఆంటీని హడావిడిగా హాస్పిటల్ కి తీసుకువెళ్తే ఇంకో ఇష్యూ వస్తుంది. డాక్టర్ని ఇక్కడికి పిలిపించండి. రిస్క్ తీసుకోకండమ్మా. అయ్యగారు, నన్ను నమ్మండి. సరే, ఇడ ధూపం పెడితే కొంచెమైనా స్పృహ వస్తుంది. నేను అట్టుకొస్తాను, ఆగండి. పార్వతి, అమ్మా, అమ్మా, లేమా? ఆ చాముండేశ్వరికి మిర్చి పొడి పెట్టాలన్నంత కోపం వస్తుంది. కానీ అయ్యగారు, పెద్దబాబు గారు కోపడతారని ఆగిపోతున్నాను. సాంబ్రాణి వేసి మెలకు వచ్చేలా చేస్తాను. ఇంటి వైద్యానికి ఆంటీకి ఏదైనా అయితే? పార్వతికి ఏం చేయాలో తెలుసు ఖుషి. ఇంతకు ముందు కూడా ఆంటీ ప్రాణాల్ని కాపాడింది. అమ్మా, అమ్మా, లేమా? అమ్మా, లేమా? ఆంటీ, ఆంటీ. చాముండేశ్వరి, నువ్వు స్పృహలో లేనట్టు నటించినా నీకు మేలుకు వచ్చి తీరుతాది. మీ నాటకం ఎట్టా బయటపడదో చూస్తాను. అమ్మా, ఆంటీ, మా అమ్మా, మామ్. అమ్మా, లేమా? మహి, డాక్టర్ కాల్ చేయి. ఓకే డాడ్. తొందరగా చేయి మహి. హలో డాక్టర్, మామ్ అన్కాన్షియస్ తీసుకెళ్ళింది. ప్లీజ్ రండి. మహి, మహి, డాక్టర్ వస్తున్నారా? వస్తున్నా డాడ్, ఆన్ ద వే. అమ్మా, ఆంటీ, అఖిల, అమ్మ నీకేం కాదమ్మా. మా మేమందరం ఉన్నామమ్మా. ఆంటీ. మామ్ కళ్ళు తెరు మామ్. అమ్మా, అమ్మా, లేమా? ప్లీజ్ అమ్మా. అమ్మా, ఛ, పార్వతి,
నీ తెలివితేటల వల్ల అఖిలాంటిని గడప దాటనివ్వకుండా చేస్తున్నావు కదే. చాముండేశ్వరి అంటే బయట ఉంది, అఖిలాంటికి మెలకు వచ్చేస్తాయి. ఇక చాముండేశ్వరి అంటే ఎప్పటికీ ఇంటికి రాదు. అమ్మో, వస్తే చంపేస్తారు. ఓ గాడ్, ఏం చేయాలి ఇప్పుడు? ప్లీజ్ అమ్మా, లేమా. అమ్మా, మామ్ కళ్ళు తెరు మామ్. నీకేం కాదమ్మా. అమ్మా, మా- మేము అందరూ ఉన్నామ్మా. మామ్. అమ్మా, నీకేం కాదు. మామ్ మామ్ లేమ్మా. నీకేం కాదు. అమ్మా మా- ప్లీజ్ అమ్మా. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా, లేమా. అఖిలాండేశ్వరి హాస్పిటల్కి రాగానే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని ఐసీయూలోకి రానివ్వకండి. నేనొచ్చేస్తాను. సీసీ కెమెరాస్ అన్ని అరగంట పాటు ఆఫ్ చేసించండి. ఏవైనా తేడా జరిగితే అదే హాస్పిటల్లో అంతమైపోతారు. నీలాంబరి, త్వరగా తీసుకురా. చేరుకున్నారా? ఆంటీ, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. హాస్పిటల్కి వచ్చారా? అది కాదంటీ. రబేష్, నేను అడుగుతున్న దానికి ఆన్సర్ ఇవ్వకుండా ఎందుకు నసుగుతున్నావు? అఖిలాంటిది స్పృహలో లేకుండా చేశాను, కానీ పార్వతిని. పార్వతి ఏమైంది? పార్వతి గుర్తుపట్టిందా? గుర్తుపట్టలేదు, కానీ ఆంటీకి హార్ట్ అటాక్ అన్న ప్లాన్ ని బెడిసి కొట్టేలా చేసింది ఆంటీ. వాట్? అవునంటీ, హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా డాక్టర్ని ఇంటికొచ్చేలా చేసింది. తను చెప్తే గుడ్డిదాన్ని నువ్వు ఫాలో అయ్యావా? చంద్రముఖి కూడా పార్వతికి సపోర్ట్ చేయడంతో అంకుల్ వాళ్ళు కూడా ఇంకా ఏమనలేకపోయారంటీ. ఆ పార్వతి ఎవరు చెప్పడానికి చంప పగలగొట్టాల్సింది. నేను ఖుషిని కాబట్టి నా లిమిట్స్ నేను దాటలేకపోయానంటే. మా అక్క మెడికో కదా, అది కూడా పార్వతికి వత్తాస్ పలకగానే అందరిక నమ్మక తప్పలేదు. తలకి గాయమైన వాళ్ళని తీసుకెళ్తే కారులో కుదుపులకి ఏమవుతుందోనని. స్టాప్ ఇట్! నాకు సోది చెప్పకు. ఇప్పుడు నేను అనాథలా రోడ్డు మీద ఉండాలా? ప్లాన్ పర్ఫెక్ట్ గా అమలు చేయకపోతే నా లైఫ్ ట్రబుల్లో పడుతుందని చెప్పాను కదా నీకు. ఆంటీ, నా మాట ఎవరు వినడం లేదాంటీ. అఖిలాండేశ్వరి స్పృహలోకి వచ్చిందంటే నీకు కుక్క చావు తప్పదు. ఆ భయంతోనే మీకు ఫోన్ చేస్తున్నానంటే. పార్వతిలో చేస్తున్నాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మళ్ళీ ఇంట్లో కడుగు పెట్టే ఛాన్స్ లేకుండా చేశావు. అఖిలాండేశ్వరి కళ్ళు తెరవక ముందే హాస్పిటల్కి వచ్చి తీరాలి. ఆంటీ, ఛా! అఖిలాండేశ్వరి, కోడలు పార్వతి ఛాలెంజ్ చేసినట్టే జరుగుతుంది. ఇప్పుడేం చేయాలి? ఏం చెయ్యాలి? ఆలోచించలేకపోతున్నాను. ఆ పార్వతి చేతికి దొరికిపోయేలా ఉన్నాను. ఏదో చెయ్యాలి. ఏదో ఒకటి చెయ్యాలి. చాముండేశ్వరి, కళ్ళు తెరిచేదాకా ఈ ధూపం పెడుతూనే ఉంటాను. అమ్మగారి జాడ చెప్పి ఇక ఇంట్లో ఉండకూడదని వెళ్ళిపోవాలా? ధూపం పొగ ఎక్కువైతే ఏదైనా ప్రమాదం అవుతుందేమో పార్వతి. కంగారు పడకండి సిన్నమ్మ గారు. తుమ్మొచ్చినా దగ్గొచ్చినా స్పృహలోకొస్తారు అమ్మగారు. చిన్నబాబు, డాక్టర్ని త్వరగా రమ్మని చెప్పు. వస్తున్నా డాడ్, ఆన్ ద వే. అమ్మా, నీకేం కాదమ్మా. అమ్మా అఖిల, ఆంటీ, ఆంటీ, అఖిల, ఆంటీ, అక్క, అమ్మా అఖిల, అమ్మా అఖిల, అమ్మా అఖిల, అమ్మా అఖిల, అమ్మా అమ్మా అఖిల, ఆంటీ, అమ్మా అమ్మా నీకేం కాలేదుగా? ఏమైందమ్మా? ఆంటీ, ఆర్ యు ఓకే?
ఏమైందమ్మా? పెద్ద బాబు, నీకేం కాలేదుగా? ఆంటీ చిన్న బాబు, నీకేం కాలేదమ్మా? ఆంటీ ఏమైందమ్మా నీకు? నీకేం కాలేదు? ఏమైంది మామ్? ఏమైంది మామ్? ఏమైందమ్మా? అమ్మా పార్వతి, 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 పార్వతి. పార్వతి, నా నమ్మకాన్ని నిలబెట్టావు. అమ్మగారు మీరే మీరే మా అమ్మగారు. అవును పార్వతి, అవును అవును. అఖిల అవును, నేనే మీ అఖిలనండి, నేనే మీ అఖిలని. అమ్మా అమ్మగారు ఎవరు నిన్నెన్ని మాటలన్నా, తిట్టినా, కొట్టినా, నీ నమ్మకాన్ని నిరూపించుకోవడానికి నీ కడుపులో ఉన్న బిడ్డని కూడా త్యాగం చేయాలనుకున్నావా?